హాయ్ అబ్బా, అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇవాళ నేను ఏడికొచ్చిన, అక్క ఏడికొచ్చింది, ఏడిపోయిందని అనుకుంటున్నారా? నేనైతే బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి అయితే వెళ్ళిన. అప్పటివరకు మీకు అర్థం కావచ్చు, ఎండ మాత్రం సంపుడు చంపుతుంది. ఈ ఎండకు నాకు అస్సలు అవుతలేదు అనమాట. ఆడ ఒక చెరుకు రసం తాగేసి ఇక అమ్మవారిని దర్శనం చేసుకుందామని అయితే ఫిక్స్ అయినా. అసలు చాలా రోజుల తర్వాత, ఎన్ని రోజుల తర్వాతనో నేను ఆమెను దర్శనం చేసుకోవడం అయితే. ఎందుకు అంటే అసలు నేను షాప్ గొడవల పడి ఇంట్లో అటు ఇటు అసలు టైం కుదరక నాకు అంత ఆగమాగం అయిపోయిందన్నమాట. ఈ 2-3 నెలల నుంచి అయితే ఆ తల్లిని అస్సలు దర్శనం చేసుకోలేదు. అసలు మంగళవారం వచ్చినప్పుడల్లా ఆమె గుర్తుకొస్తుంది. అసలు నాకు నా వల్ల అవ్వట్లేదు అనమాట. నాకు కుదిరితే మా దోస్తు కానీ కుదురుతుంది, మా దోస్తు కానీ కుదురుతుంది, నా కొడుకు. అసలు ఇట్లా నాకు డిలే అయిపోయిందనమాట. చాలా రోజుల తర్వాత ఆ తల్లిని అయితే, బంగారు తల్లిని దర్శనం చేసుకున్నా. ఫస్ట్ అయితే ఇది అంటే బయట అమ్మవారు ఎంత పెద్దగా విగ్రహం ఉందో చూడండి. నాకైతే ఆమె చూడంగానైతే ఎంత మంచిగా అనిపించిందో, అసలు మస్తు అనిపించింది. పోతుంటే నాకు అసలు ఎంత నిమ్మలంగా, చాలా రోజుల తర్వాత కొత్తగా చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. అమ్మని చూస్తే ఎన్నిసార్లు వెళ్ళిన గైస్, నేనైతే ఇప్పటికైతే ఒక 10-20 సార్లు పోవచ్చు, కానీ ఈ మధ్యలో మాత్రం పోలేదు. చాలా మారిపోయింది అక్కడైతే. కానీ నాకు వెళ్తుంటే అసలు ఎప్పుడెప్పుడు చూడాలి అని అనిపించింది అనమాట. ఆతృత. ఎందుకంటే అసలు 5-6 నెలలు అవుతుంది గాయస్ నేను చూడక. అసలు పోవాలి, చూడాలి, అమ్మని దర్శనం చేసుకోవాలన్నట్టు అనిపించింది నాకైతే. కానీ ఎక్కడికి వెళ్ళి అయితే చాలామంది ఉన్నారు. నిన్న మంగళవారం కదా, అసలు ఇది వరకు మంగళవారం 3 గంటల దాకానే తీసుండ్రి గుడి. ఇప్పుడైతే రోజు మంగళవారం, శుక్రవారం, ఆదివారం అంట కంటిన్యూగా రాత్రి 8:30 దాకా తీస్తారంట. కానీ మంది మాత్రం చాలామంది ఉన్నారు. అయినా సరే ఆ అమ్మ దర్శనం అవుతుందా కాదా, అంత లైన్ ఉంది చూడండి. అసలు అమ్మ దర్శనం అవుతుందా కాదా అనుకున్నాను. కానీ ఎంత మంచిగా అయిందో నాకైతే మస్తు అనిపించింది. అబ్బా, ఎంత మంచిగా తల్లి అసలు ఆ గుళ్ళే అడుగు పెట్టంగానే ఏందో గైస్, నిజంగా చెప్తున్నా, అదొక వైబ్రేషన్ వస్తుంది నాకైతే. అసలు చెప్పరాదన్నమాట. నాకు మస్తు మంచిగా అనిపించింది. ఎన్నిసార్లు చూసినా సరే ఆ అమ్మ దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంది అనమాట. నాకు ఎందుకో ఏమో అది ఒక ఇదైపోయింది. నెలకు ఒక్కసారన్నా వెళ్ళి చూడాలి అనిపించింది. కానీ ఇప్పుడు ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది, అమ్మవారి రోజులు కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎందుకో మేము వెళ్ళేసరికే 2:30 అయిపోయింది. అయినా సరే చాలామంది ఉన్నారు అక్కడ. బోనాలు తీస్తున్నారు, బోనాలు తీస్తున్నారు, ఓడిబియ్యాలు పోసుకుంటారు. అసలు ఎవరు చేయాలనుకున్నారో అది చేస్తూనే ఉన్నారు. కానీ నాకైతే నిజంగా ఎంత మంచిగా అమ్మవారి దర్శనం ఇచ్చిందో. లోపలికి ఇంకా వీడియో నేను తీయలేదు, మళ్ళీ ఫోన్ గిట్లా గుంజుకుంటే కష్టం అవుతుంది అని చెప్పేసి అయితే ఇక నేను లోపలికి వెళ్ళి అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకున్నా. లోపలికి వెళ్ళినాక కూడా నాకు అమ్మవారు అయితే మంచిగా దర్శనం అయింది గైస్. సూపర్ అంటే సూపర్ దర్శనం అయింది. అక్కడ కూడా మంచిగా, అంటే ఎక్కువ మంది లేరు, కానీ మంచిగా లోపలికి వెళ్ళేసరికి నాకు మంది లేకుండా మంచిగా ఆ తల్లి మంచిగా అనిపించింది. ఇక బయట మాత్రం ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క రూపము ఎంత మంచిగా అనిపించిందో. మనశ్శాంతిగా ఒక 1/2 అవర్ అసలు ఎప్పుడు గడిబిడి ఉండే తలకాయ కూడా, అసలు నా మైండ్ సెట్ కూడా ఆ గుళ్ళేకి అడుగు పెట్టంగానే ఎంత మంచిగా అనిపించిందో. మస్తు అనిపించింది నాకు. సంతోషం లోపల అనేది. నా బాధలన్నీ ఎక్కడ పోయినాయో ఉన్న 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా నా ముఖంలో మీరు చూడొచ్చు. అసలు ఎంత నిమ్మలం అనిపిస్తుందో. చాలా రోజుల తర్వాత వెళ్ళినా కదా, నాకు అదొక సంతోషం అనమాట. బయటకు వచ్చే ముందైతే ఈ అమ్మవారు ఉంది ఇక్కడ. ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని బయట అక్కడ ఉడబియ్యాల దగ్గర దర్శనాలు చేసుకొని, ఇక్కడ బంగారు తల్లి ఎల్లమ్మ తల్లి ఉయ్యాలలో కూర్చున్నది చూడండి. అక్కడ కూడా ఫోటోలు తీయొద్దు అన్నారు, కానీ నాకు ఎందుకో తీయాలి అని ఒక ఆతృత. బయటకైతే వచ్చేసినాం గైస్. నాకైతే ఒక మిరాకిల్ జరిగింది అక్కడ. ప్రసాదం తీసుకున్న దగ్గర అయితే ఎంత మిరాకిల్ జరిగిందంటే, నాకైతే మీరు నమ్ముతారో నమ్మరో, మనసులో ఏదో ఒక చిన్న బాధ లోపల, అంటే వెళ్ళినాను కానీ అంత
కనిపించేలా తల్లి అన్నట్టు ఒక బాధ ఉండే. కానీ నాకైతే అక్కడ అంతమంది ఉండగా ఎవరో ఒక ఆయన వచ్చి గాజులు ఇచ్చిర్రు గైస్. నిజంగా నేనైతే ఆ గాజులను తీసుకొని ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇంకా అక్కడ అమ్మవారు బొట్టు పెడుతున్నారు. ఆ బొట్టు పెట్టించుకొని బయటకు వచ్చిన నాకు ఆ గాజులు ఇవ్వగానైతే మస్తు అనిపించింది. ఆ అమ్మవారే ఇప్పించిందేమో అన్నట్టు అనిపించింది. అమ్మవారు మాత్రం మంచిగా దర్శనమైంది గైస్. మీరు కూడా అక్కడ చుట్టుపక్కల ఏమన్నా ఉంటే వెళ్ళండి గైస్. అమ్మ మహిమగల తల్లి ఎల్లమ్మ తల్లి చాలా రోజుల తర్వాత దర్శనం చేసుకున్న అమ్మ ఆ రూపంలో నాకు గాజులు ఇప్పించిందంటే ఎంత గ్రేటు. అసలు అక్కడ బోనాలు తీస్తుంటే నాకు ఇంకా ఉండాలనిపించింది. కానీ నాకు షాపు అన్నదని చెప్పేసి అప్పటికే 4 అయిపోయింది. మేము 2:30కు పోతే 4 అయిపోయింది. ఇంక అప్పటికే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్లో